నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను భాగ్యశ్రీ. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం సర్క్యులర్ జారీ చేయడంతో ఎంపీలలో తీవ్ర అలజడి మొదలైంది. అయితే ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు జరిగితే జాతీయ స్థాయిలో తమ ప్రాతినిధ్యం మరియు రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతోందని బాధపడుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన 815 రాష్ట్రాల సీట్లలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండబోతోంది? ఈ మార్పు మన అభివృద్ధికి దోహదపడుతోందా లేక అన్యాయం చేస్తోందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. జనాభా కంటే ఓటర్ల సంఖ్య లేదా అభివృద్ధి సూచికలను ప్రతిపాదికగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎలాంటి వాదన వినిపించబోతున్నారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, 81ల సవరణపై జరగనున్న ఈ చర్చ దేశ భవిష్యత్తును నిర్ణయించనుంది. జనాభా ప్రాతిపదికన ఈ విభజన అనేది జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మా ప్రతినిధులు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే సూర్యప్రకాష్, నవీన్ రాజ్, సుబ్బారెడ్డి, గుడ్ మార్నింగ్ ముగ్గురికి. సూర్యప్రకాష్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఇప్పటికే ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. మరి జనాభా నియంత్రణ పాటించినందుకు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందా? ఇలా అనేకమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎల్లుండి నుంచి ప్రత్యేకంగా ఇందుకోసం పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. మరి ఈ సమావేశంలో ఏదైనా చర్చ జరగబోతోంది? తెలుగు రాష్ట్రాలకు ఎంత మేర ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? లో రేపు జరగబోయే 16వ తారీఖు నుండి జరగబోయే ఒక రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అందులో ఆర్టికల్ 81 కావచ్చు, అలానే 65 కావచ్చు, ఈ యొక్క రెండు ఆర్టికల్స్ ని కూడా పూర్తి స్థాయిలో అయితే మార్పు చేసి డీలిమిటేషన్ తో అయితే మన భారతదేశ చరిత్ర మొత్తానికి కూడా తిరిగి రాసే విధంగా 850 సీట్లకు గాను పార్లమెంట్, అలానే 50% మేర అయితే ఇక్కడ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి డీలిమిటేషన్ అయితే ప్రవేశపెట్టడానికి, దాంతోపాటు మహిళా బిల్లు కూడా దీంట్లో ప్రధాన కీలకంగా అయితే ఈ 3 రోజులు జరగబోయే ప్రత్యేక సమావేశాలు అయితే నిర్వహించడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దారి తీసిన పరిస్థితి ఉంది, ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడాను దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అంతా కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రాజకీయ
సమీకరణాలకు సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఇక్కడ ఎవరైతే జనాభా ప్రాతిపదికన కాకుండా భౌగోళికంగా ఉన్న ప్రాంతాన్ని కూడా పరిగణలో తీసుకొని విభజన చేయాల్సిన అవసరం ఎంతైతే చాలా చోట్లయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ యొక్క రాజకీయ అభిప్రాయాలు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామి కావడంతో కొంతమంది బయటికి చెప్పలేకపోయినా లోపలైతే లోగుట్టులో ఏదైతే మాట్లాడుకుంటున్నారో అసలు ఇలా డీలిమిటేషన్ చేయడం వల్ల మన యొక్క ప్రాధాన్యత అనేది కేంద్ర ప్రభుత్వం పైన అయితే పూర్తిగా తగ్గిపోతుందని అయితే కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క డీలిమిటేషన్ కారణంగా అయితే ఏదైతే 500 పైచులకు ఉన్న యొక్క ఏవైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అవి 850 అయితే మారే అవకాశం ఉంటుంది. 813 అయితే పార్లమెంట్ స్థానాలు గాను రాష్ట్రాలకు సంబంధించి 813 పార్లమెంట్ స్థానాలు, అలానే కేంద్ర పాలిత ప్రప్రభుత్వాల నుండి అయితే దాదాపు ఒక 50 వరకు తీసుకొచ్చి దాదాపు ఆ 830 వరకు కూడా ఈ యొక్క స్థానాలన్నింటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసుకొస్తున్న ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలానే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే దాదాపు ప్రస్తుతం 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు అలానే 175 అసెంబ్లీ స్థానాలు అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా డీలిమిటేషన్ కారణంగా తీసుకొచ్చే సమయంలో ఈ యొక్క 25 స్థానాలు కాస్త 30 ఏదైతే 7 స్థానాల వరకు కూడా 7 నుండి 8 స్థానాలు పెరిగే అవకాశం, అంటే 32 నుండి 33 స్థానాల వరకు కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రధానంగా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్క చోట కూడా ఒక్కో విధంగా అయితే ఏర్పడిన పరిస్థితి ఉండడంతో కొన్ని చోట్ల డీలిమిటేషన్ 1,00,000 పైచులుక 1,00,000 నుండి 1,60,000 వరకు ఉన్నవి ఒక నియోజకవర్గంగా తీసుకోవాలైతే ప్రస్తుతం డీలిమిటేషన్ ఏవైతే ప్రధానంగా ఇప్పుడు రేపు జరగబోయే దీనికోసం అయితే ఎంపీలందరికీ ఆహ్వానించే ఏదైతే పత్రిక ఉందో ఆ పార్లమెంటరీ శాఖ వ్యవహారాల శాఖ పంపించిన పత్రంలో అయితే దాంట్లో క్లియర్ గా అయితే ఉంది. 1,00,000 పైచులకు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక నియోజకవర్గంగా కేటాయిస్తూ 7 నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటరీ సెక్షన్ గా అయితే కేటాయిస్తామని చెప్పేసి అయితే ప్రస్తుతం యొక్క పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడుదల చేసిన పత్రంలో ఉంది. దాన్ని అనుకూలంగా చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తే 175 స్థానాలు కాస్త పూర్తిగా మార్పు చెంది 80 స్థానాలు, మరింత 80 స్థానాలు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 80 స్థానాలతో మొత్తం నూతనంగా అయితే కొత్తగా రాబోతుందని చెప్పేసి కొంత బి గ్రేడ్ స్థానంలో కావచ్చు, సెకండ్ సెక్షన్ లో ఎవరైతే టికెట్ ఆశావాహులు ఉంటారో వాళ్ళంతా కూడా టికెట్ వస్తుంది, మాకు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, మనం రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళ ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ యొక్క కేంద్రం నుండి నిధులు కేటాయించుకోవాలన్నా లేదా కేంద్రం పైన మన పైన పట్టు ఉండాలన్నా కూడా ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో డీలిమిటేషన్ సంబంధించి ఈ యొక్క పునర్విభజీకరణకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎత్తుతాయని కొంతమంది నిపుణులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. దీనంతటిని ఒకటైతే ప్రధానంగా ఉమ్మడి విశాఖ నగరంకు తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటితో పాటు 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ విశాఖలో అయితే అనకాపల్లిలో 7 ఉన్నాయి, అలానే అల్లూరుకి సంబంధించి 2 నియోజకవర్గాలు, విశాఖలో 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. దాదాపు 15 నియోజకవర్గాలుగా ఉన్న ఉమ్మడి విశాఖ ప్రస్తుతం 3 జిల్లాలుగా కూడా విభజన చెందడం. అల్లూరు జిల్లాగా అయితే పాడేరు, అరకు, అనకాపల్లి వచ్చేసి అనకాపల్లి రూరల్, అనకాపల్లి, యలమంచిలి, దాంతో పాయకరావుపేట, నర్సీపట్నం ఈ ప్రాంతాలతో కలిపి పెందుర్తి కలుపుకొని ఒక జిల్లాగా ఏర్పడింది. అలాగే ఈ సిటీకి సంబంధించి కూడా మొత్తం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఏదైతే 15 నియోజకవర్గాలు ఉన్నాయో 15 నియోజకవర్గాలు కాస్త 7 నియోజకవర్గాలు పెరిగి 22 నుండి 21 స్థానాలకైతే ఉమ్మడి విశాఖలో అయితే స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే అంతరించి గతంలో ఉన్న పరవాడ నియోజకవర్గం కావచ్చు, చింతపల్లి నియోజకవర్గం కావచ్చు, రూరల్ ఏరియాలో అది డెవలప్ అవ్వచ్చు, అలానే తూర్పు నియోజకవర్గము అలానే నార్త్ నియోజకవర్గం ఆ 2 కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పడి మొత్తం విశాఖ సెంట్రల్ కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో మొత్తం భౌగోళికంగా మొత్తం మార్పు చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రధానంగా విశ్లేషించారు. ఈ డిలిమిటేషన్ చేయడం వల్ల దాదాపు స్థానాలు పెరుగుతాయి, కానీ దీని నుండి ప్రభావం అయితే మరింత ఎలా కనిపిస్తుంది అని అయితే రేపు పార్లమెంట్ సెక్షన్స్ లో చూడొచ్చు. రైట్. ఎస్ సార్. నవీన్ రాజ్, ముఖ్యంగా ఇవాళ లోక్సభ స్థానాల సంఖ్య ఇప్పటికే 543గా ఉంది. మరి దీన్ని 850కి పెంచుతూ కూడా ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఎంపీ స్థానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఎంపీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి ఎవరికి ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇక ఇప్పటికటు మహిళా రిజర్వేషన్కి బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. మరి ఆ 3 రోజుల పాటు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఏం జరగబోతోంది? ఎస్ నవీన్ రాజ్, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది.
గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక డీలిమిటేషన్ కి సంబంధించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అదే జిల్లాల వ్యాప్తంగా, అలాగే ఆ కేంద్ర వ్యాప్తంగా ఆ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి దాన్ని అయితే పునరుద్ధరణ చేసి, అంటే దశాబ్దాలుగా ఉన్న డీలిమిటేషన్ ఆ దానికి సంబంధించి అయితే కనుక బిల్లుని అయితే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దీని మీద ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పార్లమెంట్ స్థానాలు కావచ్చు, నియోజకవర్గ స్థానాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రేపు 16 నుంచి 18వ తేదీ వరకు అయితే కనుక ప్రత్యేకమైన ఆ పార్లమెంటు సమావేశాలను అయితే నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో అన్ని పార్టీల నేతలు కూడా వారి అభిప్రాయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చూస్తే ఇటు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూటమిలో ఉండడం కారణంగా ఎక్కడైనా కొంచెం ఇబ్బందులు ఉన్న డీలిమిటేషన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత తగ్గుతుందేమో, ఆ కేంద్రం మీద పట్టు తగ్గుతుందేమో, ఆ నిధులు తగ్గుతాయేమో అనే భావన అయితే కనుక లోపల ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉండడం కారణంగా అయితే కనుక ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, దాని గురించి అయితే కనుక స్వాగతిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే వైసీపీ పార్టీ కూడా ఇప్పటికే దీన్ని స్వాగతిస్తున్నాము, దీనివల్ల మా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని వైసీపీ పార్టీ కూడా చెప్తుంది. అయితే కొంతమందికి దీని కారణంగా, డీలిమిటేషన్ కారణంగా కొన్ని స్థానాలు పెరిగే అవకాశం ఉండడంతో వారికి అయితే కనుక కొంచెం అవకాశం అయితే దక్కే అవకాశం ఉన్నప్పటికీ అయితే ఆ నిధుల విషయంలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కేంద్రం నుంచి నిధులు ఏ మేరకు వస్తాయి, అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తారు, అసలు అధిక ప్రాధాన్యత ఉంటుందా లేదా అనే మీమాంసలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అయితే కనుక కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆ నాయకులు ఉన్నారు, చక్రధర్ గారు. ఆయన అడిగి అసలు ఈ డీలిమిటేషన్ కి సంబంధించి 2 విషయాలు మాట్లాడే తెలుసు. సార్ చెప్పండి, అసలు డీలిమిటేషన్ కి సంబంధించి మీరు ఏమేమి ఫీల్ అవుతున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చింది, దాని మీద మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం, చర్చలో ఉన్న అందరికి కూడా నమస్కారం. ఈ సవరణని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే దశాబ్దాలుగా మహిళలు ఆకాశంలో సగం, భూమిలో సగం ఉన్నప్పటికీ వారికి ఈ పెద్ద చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లేకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికే మనం లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మహిళలందరూ కూడా అత్యంత విజయవంతంగానే వారి యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు పాలించడం చాలా ఈజీ. సహనంగా ఉండే స్త్రీలు చట్టసభల్లో చక్కగా వ్యవహరించగలరు. అంతే తప్పనిసరిగా ఈ ఈ ఈ ఈ సవరణ వీలైనంత తొందరగా చేయాలని కోరుకుంటూ, నేను మరొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎన్టీ రామారావు గారు సమితులు ఉండే రోజుల్లో ఎవరైనా సమితికి, తాలూకాకి వచ్చి పని చేసుకుని వెళ్ళాలి అంటే వెళ్ళలేక ఆ సమితి కార్యాలయంలో చెట్ల కింద రైతులాళ్ళు ఉండే పరిస్థితిని, దీనస్థితిని చూసి ఆయన మండలాలు ఏర్పాటు చేశారు. ఇవాళ మండల వ్యవస్థ అత్యంత విజయవంతంగా మనం చక్కబెట్టుకోగలుగుతున్నాం. ఒక ఎంపీ గారు 16 నుంచి 18 లక్షల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తే వారిని కలవటం అనేటువంటిది ప్రజలకు సాధ్యమా? అలాగే ఎంపీ గారు కనీసం ఓటు హక్కు అడగటం కూడా సాధ్యపడలేదు. ఎంపీగా ఉండేటువంటి అభ్యర్థి ఎవరైనా ఎలక్షన్లో కనీసం అన్ని గ్రామాలు కాదు, అన్ని మండలాలు కూడా తిరిగే పరిస్థితి కూడా పెద్దగా ఇవాళ సాధ్యపడలేదు. అందుకని ఎమ్మెల్యేలకు 1,50,000 అటు ఇటుగా జనాభాతో ఒక నియోజకవర్గాన్ని, ఎంపీలకి ఇప్పుడున్న 16 లక్షల నుంచి ఒక 8-10 లక్షల జనాభా ఉండేటువంటి ప్రాంతానికి వారిని ప్రాతినిధ్యం వహించేలా చేస్తే ప్రజల్లో మమేకమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్లో వల్ల మహిళలకు 33% పదవులు ఇవ్వటం వల్ల ఇప్పుడు పురుషులు కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు. ఎందుకంటే 33% వాళ్ళ సభా స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ పెరుగుతున్నాయి కాబట్టి అలాగే మహిళలు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి వీలవుద్ది. ఎందుకంటే పూర్వం రాజుల కాలం నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పురుషులు పదవులు చేయడానికి సహకరించినటువంటి మహిళలకు ఈ రోజు చట్టసభలో కూర్చొని హుందాగా వ్యవహరించేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి పురుషులందరూ కూడా స్వాగతించాలి, వాళ్ళకి సహకరించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే దక్షిణాదికి
స్థానాలు తగ్గుతాయి. గతంలో ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, పశ్చిమ బెంగాల్లో చాలా స్థానాలు ఉండేవి. దాదాపు 84-90 స్థానాలు ఉండే ఉత్తరప్రదేశ్ మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందిందా? లేదా అభివృద్ధికి ఈ స్థానాలకి సంబంధం లేదు. చట్టసభల్లో జరిగేటువంటి ఏ రకమైనటువంటి చర్చకైనా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించి అక్కడ డ్రైవింగ్ ఫోర్స్ లాగా వ్యవహరించేటువంటి నాయకుల మీద ఎక్కువ ఆధారపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఓటింగ్ పెట్టినప్పుడు మనం సహజంగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎస్ సార్, రైట్. ఎస్ సుబ్బారెడ్డి గారు, ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా 3 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఇందుకు సంబంధించి చర్చ జరపాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఏమో జనాభా ప్రాతిపదికన కాకుండా జిఎస్డిపి ఆధారంగా ఈ డీలిమిటేషన్ అనేది జరగాలంటూ కూడా ముఖ్యంగా ఆ డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై ఇప్పటికే అటు కేంద్రానికి కూడా లేఖలు రాసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి 3 రోజుల పాటు జరగబోయే పార్లమెంటు సమావేశంలో ఇందుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? భాగ్యశ్రీ, ఏదైతే దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు, లేకపోతే కొత్త అధ్యాయానికి ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెరదీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ముసాయిదాకు సంబంధించినటువంటి 3 బిల్లులను కూడా రేపటి నుంచి జరిగేటటువంటి 3 రోజుల పార్లమెంటు సమావేశాల్లో ముసాయిదాకు సంబంధించినటువంటి 3 బిల్లులను ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఒకటైతే మహిళలకు 33% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి 131 అనేటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో దాన్ని సవరించడానికి మొదటి బిల్లుగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండో బిల్లు వచ్చేసి 2011 అంటే 2011కు సంబంధించి ఏదైతే పునర్విభజనకు సంబంధించినటువంటిది జనాభా గణాంక 2011కు సంబంధించి జనాభాకు సంబంధించినటువంటి జనగణన ప్రకారం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ జాబితా ప్రకారము పునర్విభజన చేయాలనేటువంటిది రెండో బిల్లు. అయితే మూడో బిల్లుకు సంబంధించి ఏదైతే మహిళలకు కూడా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, అలాగే పుదుచ్చేరి, అలాగే పాండిచ్చేరికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాటిలో 33% రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక మూడో బిల్లు. అంటే ఈ 3 బిల్లులను కూడా రేపు జరిగేటటువంటి 3 రోజుల పాటు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ 3 ముసాయిదా బిల్లులకు సంబంధించినటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 3 బిల్లులలో ప్రధానంగా తీసుకున్నట్టయితే 33%కు సంబంధించినటువంటి 131 ఆర్టికల్ ను కూడా అందరూ సమర్థించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితే కనిపించడం లేదు. అయితే రెండోది ఏదైతే 2011కు సంబంధించినటువంటి జనాభా ప్రకారము జనగణన ప్రకారము పునర్విభజన చేసేటటువంటి దాంట్లో మాత్రము కొన్ని పార్టీలు విమర్శించేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే 2011 జనగణన ప్రకారం తీసుకున్నట్టయితే జనాభా ఏదైతే గణాంకాల ప్రకారం తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా నష్టం జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది అనేటువంటిది ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వివరాలను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు 2011కు సంబంధించినటువంటి జనాభా ప్రకారం తీసుకున్నట్లయితే జనగణన ప్రకారం తీసుకున్నట్లయితే కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో పునర్విభజనలో నష్టం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మూడోది ఏదైతే 33%కు సంబంధించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు మహిళా రిజర్వేషన్ సంబంధించిన దానికి కూడా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరినీ సమర్థించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా పార్లమెంటులో ఉండేటటువంటి ఏదైతే మెజారిటీని తీసుకున్నట్లయితే 363 మంది సభ్యులు మెజారిటీకి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే వాళ్ళకు 293 వరకు మెజారిటీ మాత్రం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి స్పష్టత కూడా వాళ్ళలో లేదు. కాబట్టి ఈ బిల్లులకు సంబంధించి పునర్విభజన బిల్లులు మాత్రం పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యశ్రీ, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్, నవీన్ రాజ్, అలాగే సుబ్బారెడ్డి. డిలిమిటేషన్కి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ రైప్ వాచింగ్ స్వతంత్ర.